వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్. నేను మనం 1 ఇయర్ సిలబస్ అనేది ఎంతవరకు ఉందో చెప్పుకుందాం అనుకున్నాం. అసలు 1 ఇయర్ సిలబస్ ఏ చాప్టర్లు ఉంటాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎక్కడి నుంచి ఏ సమ్ వస్తుంది అనేది ఈరోజు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు 1 ఇయర్ మ్యాథ్స్ అనేది డీల్ చేసుకుందాం. 1 ఇయర్ మ్యాథ్స్ అనేది 75 మార్క్స్ ఉంటుందండి. 75 మార్క్స్ 3 అవర్స్. 3 అవర్స్ అనేది మనం ఎగ్జామ్ రాయాలి. 3 అవర్స్ అనేది ఎగ్జామ్ రాయాలి. ఫస్ట్ది ఆల్జీబ్రా, ఫస్ట్ లెసన్ ఏంటంటే ఆల్జీబ్రా. సెకండ్ వచ్చేసి వెక్టర్ ఆల్జీబ్రా. థర్డ్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ. ఈ ఆల్జీబ్రాలో 3 పార్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి ఫంక్షన్స్ లో ఫస్ట్ది ఫంక్షన్స్, 2 వచ్చేసి మ్యాట్రికల్ ఇండక్షన్స్, 3 వచ్చేసి మ్యాట్రిక్స్. ఈ ఆల్జీబ్రా నుంచి టోటల్ మార్క్స్ 40. మనకి 75 మార్క్స్ లో 40 మార్క్స్ అనేది ఓన్లీ ఆల్జీబ్రా నుంచి కవర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెక్టర్ ఆల్జీబ్రా. వెక్టర్ ఆల్జీబ్రా నుంచి ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి వెక్టర్స్. సెకండ్ పార్ట్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్. ఈ వెక్టర్ ఆల్జీబ్రా నుంచి 21 మార్క్స్ అనేది వస్తాయండి. థర్డ్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ నుంచి ట్రిగ్నోమెట్రీ రేషియో అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. సెకండ్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ ఈక్వేషన్స్. థర్డ్ వచ్చేసి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఫోర్త్ వచ్చేసి హైపర్బోలిక్ ఫంక్షన్స్. 5 వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. దీని నుంచి 36 మార్క్స్ వస్తాయి. మొత్తం టోటల్ 97 మార్క్స్. మనకి ఎగ్జామ్ పేపర్ అనేది 75 మార్క్స్ కి ఫుల్ పేజ్డ్ 75 మార్క్స్ కి ఉంటదండి. 97 మార్క్స్ అనేది చాయిస్ తో కలిపి 97 మార్క్స్. ఓకేనండి. ఫస్ట్ చూసుకుంటే ఆల్జీబ్రా నుంచి 40 మార్క్స్ వస్తాయని చెప్పాను. ఆల్జీబ్రా ఫంక్షన్స్ లోంచి ఒక ఎస్ఐ, ఒక 2 మార్క్స్, ఒక 2 మార్క్స్. ఇక్కడికి ఎంత అయిందండి? ఫస్ట్ది 7 + 2 9, 9 + 2 11 మార్క్స్. దేని నుంచి అండి? ఫంక్షన్స్ నుంచి 11 మార్క్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్స్ నుంచి కంపల్సరీగా ఒక ఎస్ఐ అనేది ఇస్తారండి. ఎస్ఐ మీన్స్ టోటల్ క్వశ్చన్స్ నేను చెప్పుకున్నాను నేను క్లాస్ లో 24 క్వశ్చన్స్ అని. అందులో 10 × 2 20 అంటే షార్ట్ ఆన్సర్స్ ఏంటండి 10. తర్వాత 5 × 4 ఎంతండి 20. ఎస్ఎల్ ఏంటండి 5 × 7 35. మొత్తం 75 మనకి. ఓకేనండి. 10 × 2 20, 5 × 4 20, 5 × 7 35. టోటల్ 75 మార్క్స్ అనేది పేపర్ అనేది సెట్ చేస్తారండి. కానీ మన చాయిస్ తో కలిపి 97 మార్క్స్ ఇస్తాడండి పేపర్. ఓకేనండి. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి 7 మార్క్స్ అనేది ఒక ఎస్ఐ వస్తుంది. నెక్స్ట్ మ్యాట్రిక్స్ నుంచి 2 7 వస్తాయి. మ్యాట్రిక్స్ నుంచి 2 7 వస్తాయి. ఒక 4 మార్క్స్, ఒక 2 మార్క్స్, ఒక 2 మార్క్స్. 7 + 7 14, 14 + 4 18, 18 + 2 20, 20 + 2 22. అంటే ఎంత అయిందండి? 11 + 7 18, 18 + 20 22 40. అంతేనండి. మనకి ఆల్జీబ్రా నుంచే 40 మార్క్స్ అనేది వస్తుందండి. నెక్స్ట్ వెక్టర్ ఆల్జీబ్రా నుంచి ఎడిషన్ ఆఫ్ వెక్టర్ నుంచి ఒక 4, ఒక 2, ఒక 2. అంటే ఇక్కడ వచ్చేసి 8 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్ నుంచి ఒక 7 మార్క్స్, ఒక 4 మార్క్స్, ఒక 2 మార్క్స్. ఎంత అవుతుందండి? 7 + 4 11, 11 + 2 13. 8 + 13 ఎంతండి? 21 మార్క్స్. ట్రిగ్నోమెట్రీ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. అంటే ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ నుంచి ఒక ఎక్సై అనేది కంపల్సరీగా ఇవ్వాలండి. ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ నుంచి ఒక ఎస్ఐ అనేది కంపల్సరీ వస్తుంది. ఒక 4 మార్క్స్, ఒక 2 మార్క్స్, ఒక 2 మార్క్స్. ఓకేనండి. తర్వాత ట్రిగ్నోమెట్రీ ఈక్వేషన్స్ నుంచి ఒక 4 మార్క్స్. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ నుంచి ఒక 4 మార్క్స్. తర్వాత హైపర్బోలిక్ ఫంక్షన్ నుంచి ఒక 2 మార్క్స్. దీని నుంచి ఒక 2 వస్తుంది. హైపర్బోలిక్ ఒక చాప్టర్ అంతా చదివితే ఒక 2 మార్క్స్ అనేది వస్తుంది.
నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనేది ఒక 7 కంపల్సరీ, ఒక 4. ఓకేనండి. ఇక్కడ 7 + 4 11, 11 + 2 13, 13 + 2 15. ఓకేనండి. ఇక్కడ 4, ఇది 4, ఇది 2, 7 + 4 11, టోటల్ 36. ఇక్కడ ఏంటంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కి పాస్ ఎంత అని చెప్పానండి నిన్న 27. అవుట్ ఆఫ్ మార్క్స్ కి అవుట్ ఆఫ్ కావాలనుకునే వాళ్ళకి హైపర్బాలిక్ ఫంక్షన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలండి. ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 2 వస్తుంది. ఓకేనండి. ఇక్కడ మనం లెక్కెట్టుకుంటే నేను మీకు పేపర్లో చెప్పాను 7 ఎస్ఎస్ ఉంటాయని చెప్పాను, 7 షార్ట్ ఆన్సర్స్ ఉంటాయని చెప్పాను, 10 వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయని చెప్పాను. ఓకేనండి. ఫస్ట్ది 7 1 2 3 4, ఇక్కడ 4 అయ్యండి, ఇక్కడికి 5 6 7. ఆడిచ్చి చాయిస్ ఏంటండి, ఆడిచ్చి చాయిస్ తో 7 ఏంటండి ఎస్ఐ, ఇదిగోండి 7 ఎస్ఐస్. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్స్ 7 అని చెప్పాం. షార్ట్ ఆన్సర్స్ ఎక్కడ ఉన్నాయండి, ఒక 4, 1 2 3 4 5 6 7, 7 షార్ట్ ఆన్సర్స్. కానీ మీరు ఇందులో 5 రాయాలి, ఇందులో 5 రాయాలి. నెక్స్ట్ వచ్చేసి 10 2 మార్క్స్ 1 2 3 4 5 6 7 8 9 and 10. 10 షార్ట్ ఆన్సర్స్. అంటే ఇక్కడ 10 × 2 20, 5 × 4 20, 5 × 35, 5 × 7 35. మొత్తం ఎంత అండి 75 మార్క్స్. ఓకేనండి. ఇక్కడ 1A మ్యాథ్స్ లో చూసుకుంటే మనకి నాన్ మ్యాథ్స్ అండ్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు. 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి వీళ్ళలో పాస్ అవుతే చాలు అనుకుంటారు 27, వీళ్ళలో అవుట్ ఆఫ్ కావాలని వీళ్ళు అనుకుంటారు. ఓకేనండి. అవుట్ ఆఫ్ కావాలనుకునే వాళ్ళు టోటల్ సిలబస్ అవ్వాలి. ఈ పాసే కావాలనుకునే వాళ్ళు 2 చాప్టర్స్ చదివి సరిపోతాయి. ఫస్ట్ ఆల్జీబ్రా 40 మార్క్స్, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ వచ్చేసి 36 మార్క్స్. ఓకేనండి. టోటల్ వచ్చేసి 76. కానీ పాస్ అవ్వాలనుకున్న వాడికి ఒక ఆల్జీబ్రా కానీ అండ్ ట్రిగ్నోమెట్రీ కానీ. నెక్స్ట్ ఏంటంటే 1A సిలబస్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ లెసన్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ. ఎన్ని మార్క్స్ కండి ట్రిగ్నోమెట్రీ వచ్చేసి 36 మార్క్స్. ఓకేనండి. నెక్స్ట్ ఏంటంటే ట్రిగ్నోమెట్రీ అంటే త్రికోణమితి. ఇందులో చూసుకున్నట్టయితే ట్రీ అంటే 3, గోనియా అంటే యాంగిల్, మెట్రాన్ అంటే మెజర్మెంట్. అంటే దీని సంథింగ్ 3 కోణాల సమితి. ఓకేనండి. ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటంటే త్రికోణమితి. ట్రీ అంటే 3, గోనియా అంటే యాంగిల్, మెట్రాన్ అంటే
మెజర్మెంట్. దీని ఎలా చూపించాలంటే ఒక త్రిభుజంలోని భుజాలు మరియు కోణాల మధ్య సంబంధాలను ఏమంటారంటే ట్రిగ్నోమెట్రీ అంటారు. ఓకేనండి, వాడి కోణాల సంబంధాన్ని ఏమంటారంటే ట్రిగ్నోమెట్రీ అంటారు. ఫస్ట్ ఏంటంటే దీన్నే ట్రిగ్నోమెట్రీనే న్యూక్లిడియన్ ట్రిగ్నోమెట్రీ అంటారు. ట్రిగ్నోమెట్రీకి మరో పేరు అంటే న్యూక్లియన్ త్రికోణమితి. రేఖాగణితాన్ని ఏమంటారంటే జామెట్రీ అంటారు. ఒకటండి, కానీ ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రిగ్నామెట్రీ, ఫాదర్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ హిపారికస్. ఓకేనండి, ఫాదర్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ హిపారికస్ 190 BC బిఫోర్ క్రైస్ట్ లో. అసలు ట్రిగ్నామెట్రీని దేనికి ఉపయోగిస్తారంటే నడి సముద్రంలోని పడవల మార్గాన్ని నిర్దేశించడానికి, 2 బిల్డింగ్ల ఎత్తులు కొలవడానికి, 3 పరమాణువులోని అణువులు తెలియజేయడానికి, ఒక పరమాణువులోని పరమాణువు లోపల ఉన్న అణువులు, పరమాణువు లోపలే అమరిక, అదే పరమాణువులోని అణువుల్ని గుర్తించడానికి, 4 ఆకాశంలో ఎగిరే విమానాల ఎత్తును కనుగొన్నాడు. ఓకేనండి, ట్రిగ్నోమెట్రీ అనేది ఇలా యూజ్ చేస్తారు. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలో మనకి ముఖ్యమైన ఒక సిద్ధాంతం ఉంటుంది. ట్రిగ్నోమెట్రీలోనే ఒక ముఖ్యమైన సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతం ఏంటంటే పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం ఏం చెప్పుద్దంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఓకేనండి, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఎప్పుడన్నా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే ఇది టీటా అనుకుంటే ఇది పెర్పెండిక్యులర్ ఏమవుతుందండి 90 డిగ్రీ హైపోటెనస్ అంటారు. అంటే ఇక్కడ కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అంటే యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అనేది 180 డిగ్రీస్ అయితే యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90. అంటే ఈ రెండు 90కి సమానం, ఇది 90కి సమానం. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి అనేది 90కి సమానం. ఓకేనండి, అప్పుడు ఈ రెండు ఎన్ని అవుతాయి? ఇది 90కి సమానం అంటే ఈ రెండు 90 అవ్వాలి. అంటే యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90. యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90. ఇప్పుడు కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అన్నాం. ఇది బి, ఇది సి. అంటే కర్ణము అంటే హైపోటెనస్ కదండి. ఆపోజిట్ సైడ్ అంటే ఎదుటి భుజం. ఎడ్జసెంట్ సైడ్ అయితే ఆసన్న భుజం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ కర్ణం అనేది ఈ రెండు భుజాలకి ఈక్వల్. ఏమంటున్నాడండి, ఈ కర్ణం అనేది ఈ రెండు భుజాలకి ఈక్వల్. అంటే ఇది ఒకటి 90 అయితే ఇది 45 ప్లస్ 45.
ఓకేనండి. అంటే ఎంతండి 90. అంటే ఈ రెండు భుజాలు ఈ కర్ణానికి ఈక్వల్. అదే పైథాగరస్ సిద్ధాంతం. పైథాగరస్ సిద్ధాంతం అనేది ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. ఓకేనండి. ఇది మనకి ట్రిగ్నోమెట్రీలో ఉపయోగపడుతుందండి. చూద్దాం అసలు ట్రిగ్నోమెట్రీ ఒకటి. ఇందులో ఒక చెప్పడం మర్చిపోయాను. ట్రిగ్నోమెట్రీలో 6 భాగాలు ఉంటాయండి. ట్రిగ్నోమెట్రీలో 6 పార్ట్స్ ఉంటాయి. అవి ఏంటంటే 3 భుజాలు, 3 కోణాలు, అంటే 3 sides అండ్ 3 angles. ఓకేనండి. ఇది డాట్ అంటే ఏంటండి బిందు. 2 వచ్చేసి లైన్. 2 బిందువులు కలిపితే ఒక లైన్, రేఖ. థర్డ్ వచ్చేసి యాంగిల్. అంటే దీనికి వచ్చేదాన్ని అంటారంటే యాంగిల్, టీటా, కోణం. దీన్ని ఏమంటారంటే ట్రయాంగిల్. ఓకేనండి. అంటే త్రికోణం. ఓకేనండి. ఇది చూసుకుంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వచ్చేసి చూసుకుంటే దీంట్లో మనం ట్రిగ్నోమెట్రీలో 6 ఉంటాయండి. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసెకెన్ థీటా, సీకెన్ థీటా, కాట్ థీటా. ఓకేనండి. ట్రిగ్నోమెట్రీలో ఎన్ని ఉంటాయంటే సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసెకెన్ థీటా, సీకెన్ థీటా, కాట్ థీటా. వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏదన్నా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు థీటాకి ఎదురుగా ఉండేదాన్ని ఆపోజిట్ సైడ్ అంటారు. ఓకేనండి. థీటాకి ఎదురుకుంటా ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ అంటారు. అదే ఇది 90. దీనికి పక్కన ఉన్నదాన్ని ఎడ్జసెంట్ సైడ్ అంటారు. దీన్ని హైపోటినస్ అంటారు. అంటే ఇది ఎదుటి భుజం, ఇది ప్రక్క భుజం, ఇది దీన్ని కర్ణం. ఓకేనండి. అంటే ఇక్కడ ఏమిటుకుంటాం అంటే ఇది ఏ, ఇది సి. ఓకేనండి. ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్దంటే ఎదుటి భుజం బై ఎదుటి భుజం అంటే ఏంటండి ఆపోజిట్ సైడ్. కర్ణం హైపోటినస్ లేదా కర్ణం. కాస్ థీటా వచ్చేసరికి ఆసన్న భుజం బై కర్ణం. అంటే ఎదుటి భుజం, ప్రక్క భుజం, కర్ణం. లేదా దీన్ని ఆసన్న భుజం కూడా అంటారండి. అంటే ఆసన్న భుజం బై అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటినస్. దీన్నే ఆసన్న భుజం బై కర్ణం. ఆసన్న లేదా ప్రక్క భుజం. ఓకేనండి. నెక్స్ట్ టాన్ థీటా. టాన్ థీటా వచ్చేసరికి ఎదుటి భుజం బై ఆసన్న భుజం. అంటే ఆపోజిట్ సైడ్ బై adjacent side.
అంటే ఎదుట భుజము బై ఆసన భుజం. ఓకేనండి, ఎన్ని ఇక్కడికి 3 అయ్యాయి. కొసెకెంట్ డేటా వచ్చేసరికి కర్ణము బై ఎదుటి భుజం అంటే హైపోటినస్ బై ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ సీకెంట్ డేటా వచ్చేసరికి హైపోటినస్ బై ఎడ్జసెంట్ సైడ్. హైపోటినస్ బై ఎడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ ఏం మిగిలిపోదండి, కాట్ డేటా. కాట్ డేటా వచ్చేసరికి వచ్చేసరికి ఇందాక మనం tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ అని చెప్పాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకేనండి, మన ట్రిగ్నోమెట్రీలో 6 పార్ట్స్ ఉంటాయండి, 3 భుజాలు 3 కర్ణాలు. ఆ 6 పార్ట్ ని సైన్ డేటా, కాస్ డేటా, టాన్ డేటా, కొసెకెంట్ డేటా, సీకెంట్ డేటా, కాట్ డేటా. సైన్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై hypotenuse. Cos theta is equal to adjacent side by hypotenuse. Tan theta is equal to opposite side by adjacent side. Cosecant theta is equal to hypotenuse by opposite side. Secant theta is equal to hypotenuse by adjacent side. Cot theta is equal to adjacent side by opposite side. Next ఏంటంటే trigonometry identities. ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ వచ్చేసరికి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసెకెంట్ థీటా. ఓకేనండి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసెకెంట్ థీటా. కాస్ థీటా ఈక్వల్ టు 1 బై సీకెంట్ థీటా. ఓకేనండి, అదే టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు sin theta by cos theta. Next time will go cosecant theta equal to 1 by sin theta. అదే secant theta equal to 1 by cosecant theta. Cot theta equal to 1. Cot theta is equal to cos theta by sin theta. దీన్నే ఇంకో రకంగా రాసుకోవచ్చండి, 1 బై cot theta అని కూడా రాసుకోవచ్చు. tan theta is equal to 1 బై cot theta. దీన్నే cot theta నే 1 బై tan theta అని కూడా రాసుకోవచ్చు. అదండి, ఇది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. నెక్స్ట్